ఆరాధనా 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 ఆరాధనా. త్రికదేవుని నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ మండలకాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ ప్రాంతంలో సౌత్ హాంప్టన్లో ఒక భక్తిగల కుటుంబంలో జన్మించిన పేరు ఐజాక్ వాట్స్. తాను తన జీవిత కాలంలో తన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎదుగుతూ తన తండ్రితో సాటిగా అనేకమైన పరిస్థితులలో తను తన భక్తిని చాటి వాడిగా ఉంటున్నాడు. చాలా సందర్భంలో తన యొక్క తండ్రి యొక్క విశ్వాసమును ప్రకటిస్తుంటున్న సందర్భంలో అనేకమైన మార్లు తన తండ్రిని చెరసాలలో వేయబడినట్లుగా చూస్తూ తన ఎడతెగని విశ్వాస యాత్రను గమనించి తాను కూడా ఈ యొక్క క్రీస్తుని తన యొక్క ప్రేమను కనుగొనాలి అనే విశ్వాసముతో తన్ను తాను దేవునిలో ఎడతెగక వాక్య ధ్యానంలో విశ్వాసంలో ఎదిగిన యవన బాలుడిగా జ్ఞాపకము చేయబడుతున్నది. తను ఎదిగిన కొలది ఒదుగుతూ దేవుని వాక్యమును చదువుతూ తండ్రి నేర్పించిన విశ్వాస అడుగులలో నడిచిన వాడిగా ఉంటున్నాడు. తాను పెద్దయిన తర్వాత ఒక మంచి పాస్టరుగా వేదాంత పండితుడుగా పేరుగాంచిన వాడిగా ఉంటున్నాడు. తనని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ హిమ్నాడ్ అంటూ తనకి బిరుదును అందించిన వారిగా ఉంటారు. ఎందుకంటే అనేకమైన సంగీతాలు తను రచించిన వాడిగా ఉంటున్నాడు. ఒకనాడు తన తండ్రితో సంభాషణ చేస్తూ తన తండ్రికి ఏమంటాడంటే, చాలా సందర్భములలో మన క్రైస్తవ కీర్తనలు దేవునికి అనుసంధానముగాను లేదా నాకు ఎందుకో డిస్కనెక్టెడ్గా నేను ఫీల్ అవుతున్న తన తండ్రికి చెప్పిన వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ మాట తను విన్నాడో వెంటనే తన తండ్రి, అవునా, నీవు ఏదైనా దీనికన్నా శ్రేష్టమైన సంగీతము కీర్తనలు నీవు రచించి చూపించు అంటూ తన తండ్రి నవ్వుతూ తన కుమారుడికి చెలవిచ్చింటున్నాడు. ఏ మాటనైతే తన తండ్రి తనకు చెప్పి ఉన్నాడో అది శీఘ్రముగా తను విశ్వాసములో నమ్మి దానిని ఏ విధముగాన నేను ఒక సంగీతమును హృదయమును తట్టే సంగీతమును నేను రచించాలి అంటూ 1707వ సంవత్సర కాలంలో వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్ అను సంగీతమును మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వను చూడగా అనే సంగీతమును తను రచించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది దేనికి సాదృశ్యముగా ఆధారంగా తీసుకున్నాడు అంటే గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో తనను ఎంతోగానో ప్రభావితము చేసి ఉంటున్నది. అదేమంటే, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుటకు నాకు దూరమవునుగాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి తిని అంటూ ఈ పౌలు రాసిన పత్రికల ద్వారా మాటల ద్వారా తను ప్రభావితము చెంది ఈ సంగీతమును తను లిఖించిన వాడిగా ఉంటున్నాడు. వీటిలో 4 ప్రాముఖ్యమైన భాగములను తను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మొట్టమొదటి సత్యము, మనుష్యుని యొక్క గర్వమును సిలువ అణిచివేసి ఉన్నది అంటూ తన సంగీతంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మానవుడు తన జీవిత కాలం అంతయు నేటికి కూడా ఈ సాంకేతిక యుగంలో కూడా దేవుని కన్నా గొప్పగా నేను నిలిచి ఉండాలా, సమానముగా నిలిచి ఉండాలా అనే ప్రయత్నంలో, పోరాటంలో, ప్రయాసములో ఈ కాలంలో అనేకమైన తప్పుడు మార్గములో నరుడు నడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ సిలువ లోకములో ఉంటున్న జ్ఞానులను, వివేకులను, మరి బలము కలిగిన వారిని అవివేకులుగాను, అజ్ఞానులుగాను, బలహీనులుగాను చేసేదిగా ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బలహీనతలోనే దేవుడు తన బలమును ప్రదర్శించే వాడై ఉంటున్నాడు, నిరూపించిన వాడిగా ఉంటున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. మనము మన సొంత ప్రయత్నంలో రక్షణను పొందలేము, కానీ దేవుని యందు ఆధారపడుతూ కేవలము తన యొక్క కృప ద్వారానే
ఆ ఒక రక్షణను దేవుడు మనకు అనుగ్రహించిన వారిగా ఉంటున్నాడు. దీనిని బట్టే శిలువ ఒక జ్ఞాపకము చేస్తున్నది ఏందంటే, మన గర్వమును అణిచివేస్తున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ, జ్ఞానులను దేవుడు వెర్రివారిగా, బలవంతులను బలహీనులుగా చేసే వాడిగా ఉంటున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, ఈ శిలువ మన యొక్క ప్రేమను, దేవునిపై ఉన్న ప్రేమను తిరిగి క్రమపరుస్తుంటున్నది, ప్రయారిటైజ్ చేస్తుంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. సమాజంలో సౌకర్యమైన వాటిని, హోదా, స్థాయిని, స్థితులను అన్నిటినీ మనము ప్రేమించే వారిగా ఉంటాం. కానీ శిలువ దీనికన్నా మేలైనది, విలువైనది, ఘనమైనది ఆ శిలువలో జ్ఞాపకము చేస్తుంటున్నది. క్రీస్తు త్యాగమును, ఆయన సమర్పణమును చూసినప్పుడు ఈ లోక సంబంధమైనది కేవలము తాత్కాలికమైన విషయంలో, వీటిపై కన్నా దేవుని రాజ్యము బహు గొప్పది అంటూ ఆ శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు నిరూపించిన వాడిగా ఉంటున్నాడు. మన ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమ ఉంటున్నది. కానీ శిలువలో కనపరిచిన ప్రేమ అది నిష్కపటమైన, నిస్వార్థమైన ప్రేమ అది వెల్లడిపరిచినట్టున్నది. అందుకోసమే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములలో ఏమని రాస్తుంటున్నాడు అంటే, లోకమునైనను లోకమునున్న వాటినైనను దేనిని ప్రేమించుకడి, ఎందుకైనా ఎవరైతే లోకమును ప్రేమించిన వాడు ఉంటున్నట్లయితే తండ్రి ప్రేమ వారిలో నిలవదు. ప్రియులారా, ఈనాటి కాలంలో చాలా సందర్భంలో ప్రేమలేని జీవితముగా, ప్రేమలేని కుటుంబాలుగా, ప్రేమలేని సహవాసముగా, ప్రేమలేని సంఘాలుగా ఈ కాలంలో మరి వర్ధిల్లునట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే వారి జీవితమును సిలువ వేయబడని జీవితముగా ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, నీవు మాకు శిష్యులుగా ఉండాలని ఆశించినట్లయితే నిన్ను నీవు అనుదినమును ఉపేక్షించుకో అంటూ దేవుడు సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఈనాటి కాలంలో ఉపేక్షించుకోవడము పక్కన పెడితే వారి అపేక్షించుకుంటూ దేవుని కన్నా గొప్పవారమై ఉన్నాము అంటూ చూపెట్టేవారిగా వారు వారి విశ్వాసాన్ని వెల్లడిపరిచిన వారిగా ఉంటున్నారు. మూడవ సత్యము, ఈ శిలువ శ్రమతో కూడిన ప్రేమను చూపెట్టే విధముగా ఉంటున్నది. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనలను ప్రేమించలేడు, దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అని మనలో మనము అనుకునే వారిగా ఉంటాం. ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా విరుద్ధముగా ఆలోచించినప్పుడు, తలంచినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రవర్తించినప్పుడు ఈ ప్రశ్న మనలో, మన మనస్సులో రావడం సహజమై ఉంటున్నది. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదో ఉన్నదో ఆ శిలువ మరణం ద్వారా, క్రీస్తు ద్వారా మనకు నిరూపించడం చూస్తుంటున్నాం. అందును బట్టే దేవుడు వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తుంటున్న రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మన ఎడల దేవుని ప్రేమ వెల్లడిపరిచి ఉంటున్నాడు. ఏ విధముగా అంట, ఇంకాను మనము పాపులుగా ఉన్నప్పుడు, దుష్టులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, దూరముగా ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయి తన ప్రేమను వెల్లడిపరిచిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులరా, ఆయన మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడి ఉంటున్నాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడిన వాడిగా ఉంటున్నాడు, మన సమాధానమైన శిక్ష అతని మీద మోపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులరా, అతను ఈ రోజు కూడా మనలను ప్రేమిస్తూనే ఉన్న దేవుడై ఉన్నాడు, ప్రేమ స్వరూపై ఉన్న దేవుడై ఉంటున్నాడు. చివరిగా 4వ విషయం మనం చూసినట్లయితే, ఈ శిలువ మన పరిపూర్ణమైన జీవితంను అడుగువారిగాను ఆశించిన వారిగా ఉంటున్నాడు. కేవలము మనము సండే క్రిస్టియన్స్గానే మనము జీవించే వారిగా ఉంటాం. సండే మాత్రమే దేవాలయంలో, దేవుని మందిరంలో, దేవుని వాక్యంలో, దేవుని ప్రసంగంలో, దేవుని స్తుతించడంలో, దేవుని సన్మానించడంలో, దేవునికి ప్రార్థించడంలో మాత్రమే ఆ ఆదివారం మాత్రమే ఉంటాము. కానీ దేవుని యొక్క శిలువ ఏమని ఆశిస్తున్నది అంటే, దివారాత్రములను అనుదినములను ఏ విధముగా అయితే దేవునికి మనము సమర్పించుకునే జీవితము కలిగి ఉంటుందో అది దేవుని దృష్టిలో
అంగీకారముగా ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఎవరైనా నన్ను వెంబడించిన వారి ఉన్నట్లయితే ప్రతి దినమును తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినమును తన సిలువను ఎత్తుకోవాలి అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించిన వారిగా ఉంటున్నారు. అందుకోసమే పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇకను జీవించువాడు క్రీస్తు, నేననే వాడిని సిలువ వేయబడిన వాడిగా ఉంటున్నాను అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరాంలో ఈ మండల కాలంలో మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం. ఆ సిలువ తట్టు మనం చూస్తూ దృష్టీకరిస్తూ మనలను మనము పరీక్షించుకొని, పరిశీలించుకొని, పరిశోధించుకొని తన దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండడానికి ఆయనని ప్రార్థిస్తూ వేడుకుంటూ ఆయనకు సమీపంగా జీవించే కృప త్రియక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మా విషయములలో అతిశయించడానికి అనేకమైన విషయములలో మేము అతిశయించే వారిగా ఉంటున్నాం. మా డబ్బు విషయంలో, మా హోదా విషయంలో, మా పేరు విషయంలో, మాకున్న సిరి సంపదముల విషయంలో, కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, సహవాస విషయం, అనేకమైన విషయములలో మేము అతిశయించిన వారిగా ఉంటున్నాం. ఈ లోకంలో ఉంటున్న అతిశయించే ప్రతివి కూడా ఒకనాడు కుప్పకూలిగా పోతున్నాయి అంటూ జ్ఞాపకం చేసిన వాడవై ఉంటున్నాం. కానీ ప్రభా, సిలువలో నీవు చూపించిన ఆ ప్రేమ బట్టి మేము అతిశయించే వారిగా ఉంటున్నాం. సిలువలో ఆ చూపించిన త్యాగమును బట్టి మేము అతిశయించే వారిగా ఉండటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. సిలువలో ఏ విధముగా అయితే దేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఆ ప్రేమను కనపరిచిన దేవుడవై ఉంటున్నావో తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటిని నేను దేనిని ప్రేమించగా ఉత్తమమైన అనుకూల పరిశుద్ధ నీ శ్రేష్టమైన చిత్తమును మాత్రమే వెంబడిస్తూ ప్రభా, ఈ మండల కాలం అంతట్లో నీ యొక్క శిలువ స్వరూపములోనికి మమ్మల్ని మేము మార్చుకుంటూ ప్రతిదినము దానిని దేవా ధరించుకొని మేము ఈ లోకంలో జీవించడానికి నీ కృపా సహాయం మాకు మెండుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హావ్ ఎ బ్లెస్డ్ డే.